హలో ఆల్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే ఆడవాళ్ళందరికీ బాగా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టమైన ఒక టాపిక్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదే గోల్డ్ అండ్ డైమండ్ గురించి. అది తక్కువ రేట్లలో దొరికే గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి. ఏంటి గోల్డ్ అండ్ డైమండ్స్ తక్కువ రేట్లోనా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు 2 టైప్స్ ఆఫ్ డైమండ్స్ ఉంటాయి తెలుసా, నేచురల్ డైమండ్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. రెండింటికి ఏం తేడా ఉండదు. నేచురల్ డైమండ్స్ అంటే మైన్ చేసి లేబర్ వాళ్ళతోని చాలా కష్టంగా బయటకు తీస్తారనమాట. అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే ల్యాబ్లోని నేచురల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అదే ప్లేస్లోని మనకి డైమండ్స్ అయితే క్రియేట్ చేస్తారు. రెండింటికి అయితే అసలు ఏం తేడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వెరీ సస్టైనబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీ. అందుకనే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. క్యారెట్ కాస్ట్ కూడా నేచురల్ డైమండ్ కి ల్యాబ్ గ్రోన్ డైమండ్ కి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి. పైగా అవి 14 అండ్ 18 క్యారెట్ గోల్డ్ లో ఫిక్స్ చేసి ఇస్తారు కనుక అది కూడా మన కాస్ట్ తగ్గుతుంది. సో ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయండి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే, లైక్ నేను చూసినవి అయాని, ఇవానా, జ్యువెల్ బాక్స్, ఇంకా ఆంధ్రాలో వచ్చేసి కాస్మోస్ అని, ఇవన్నీ కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్. మీరైతే చెక్ చేయండి వెళ్ళి. దీస్ డైమండ్స్ గివ్ వెరీ డీసెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఆన్ యూ, సో డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. ఒక్క ల్యాబ్ లో టెస్ట్ చేస్తే తప్ప ఈ డైమండ్ కి ఆ డైమండ్ కి తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు. అవి సేమ్ డైమండ్స్, అసలు ఆ రెండింటికి ఎలాంటి తేడా అనేది ఉండదు. ఒకటేంటంటే అది నేచురల్ గా బయట దొరుకుతుంది, ఇది ల్యాబ్ లో గ్రో చేస్తారు, అంతే తేడా. సో ఖచ్చితంగా అందరూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద, ఇంకా ఈ 14 అండ్ 18 క్యారెట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో. బై బై.